హలో ఎవ్రీవన్. సో ఇప్పటిదాకా మనము డిఎస్సికి కావాల్సిన బేస్ ఫండమెంటల్స్ అన్నీ చెప్పేసుకున్నాము. అండ్ ఇవాల్టి నుండి మనము మన డిఎస్సిని స్టార్ట్ చేద్దాము. అండ్ ఇందులో ఫస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. అండ్ ముందుగానే చెప్తున్నాను, వీడియోని స్కిప్ చేస్తూ మాత్రం చూడొద్దు. ఎందుకంటే అసలు ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో చాలా వరకు వాళ్ళ సెల్ఫ్ అజంప్షన్స్ ఉంటాయి. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లైక్ వాళ్ళ ఓన్ అజంప్షన్స్ కింద పెట్టేసుకొని వర్స్ట్ కేస్ అంటే ఇది, బెస్ట్ కేస్ అంటే ఇది, లైక్ నొటేషన్స్ అంటే ఇది, బిగో అంటే ఇది, ఇష్టం వచ్చినట్టుగా థింక్ చేస్తారు. బట్ డెఫినెట్గా చెప్తున్నా, ఈ వీడియో అయ్యాక మాత్రం లైక్ ఈ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వీడియోస్ అయిన తర్వాత నీకు నా నుండి డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది డెఫినెట్గా చూస్తావు. నువ్వు డెఫినెట్గా చెప్తున్న ఒక కొత్త పాయింట్ అయితే నేర్చుకుంటావు. దాన్ని ఎలా చూడాలి అనేది మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఏంటి ఈ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం ఏం చేసాం చెప్పు? ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఇఫ్ వాడాలా, ఎల్స్ వాడాలా, లేదా లూప్స్ వాడాలా, లేదా బేసిక్ ఆపరేషన్స్ ఏమైనా వాడాలనేది చేసావు, అంతేనా? మరి ఇప్పుడు ఇప్పటిదాకా నీ పర్స్పెక్టివ్ అంటే ఒక క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఉంది. మరి ఆ క్వశ్చన్ ఎంత టైం తీసుకుంటుంది, లేదా ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేది టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. అది పేర్లోనే తెలిసిపోతుంది కదా. మరి ఏంటి యాక్చువల్గా అంటే, ఎప్పుడైతే నువ్వు ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తావో అది ఆబ్వియస్గా ర్యామ్లో రిసైడ్ అయ్యి ఉండిద్దా. దాని తర్వాతే కదా సిపియూలో అది ఎగ్జిక్యూషన్ అయ్యేది, ఓకేనా? సో ఇక్కడ ఈ సిపియూలో నువ్వు రాసిన ప్రోగ్రాము ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేదే టైం కాంప్లెక్సిటీ. అండ్ ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేదే ఈ స్పేస్ కాంప్లెక్సిటీ. బట్ ఈ డెఫినేషన్ యాక్చువల్గా కరెక్టా అంటే అంత కరెక్ట్ కాదు. బట్ యాజ్ ఆఫ్ నౌ నువ్వు ఇలా అర్థం చేసుకో. ఫ్యూచర్లో ఎప్పుడైతే అరేజ్ వస్తుందో లేకపోతే రికర్షన్ వస్తుందో అప్పుడు నీకు యాక్చువల్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో క్లియర్ కట్గా అర్థమైంది. బట్ ఇప్పుడు నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి. సో అప్పటిదాకా స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఆ ప్రోగ్రాము ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేది మాత్రం నీ అసంప్షన్, ఓకే? మరి ఈ సిపియులో ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది టైం కాంప్లెక్సిటీ అంటున్నా. మరి దీన్ని ఎలా చేయొచ్చు? ఏముంది, నేను ఇక్కడ కోడ్ రాస్తాను. నువ్వు లాస్ట్ వీడియోలో స్ట్రింగ్స్లో చెప్పావు కదా, కరెంట్ మిల్లీ సెకండ్స్ ఇక్కడ పెట్టి కరెంట్ మిల్లీ సెకండ్స్ ఇక్కడ ఎండ్ చేసి ఇది మైనస్ ఇది చేస్తే నాకు టైం ఎంత వచ్చింది, నేను అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాను అంటావు. కూల్, సూపర్, కరెక్టే. అలానే కదా ఒక ప్రోగ్రామ్ ఎంతసేపు రన్ అవుతుందనే తెలిసేది. మరి ఇప్పుడు దీన్ని ఒకసారి డెమాన్స్ట్రేట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. నేను ఒక 1000 టైమ్స్ అని తీసి ఒక ఫర్ లూప్ని 1 నుండి 1000 టైమ్స్ దాకా రన్ చేస్తున్నా. ఇప్పుడు జస్ట్ ఏం చేయము, మనము ప్రింట్ చేద్దామో లేదో లైక్ అక్కర్లేదు. ఈవెన్ మనకి అలాంటి ప్రింటింగ్ డేటా అక్కర్లేదు. జస్ట్ నేను దాన్ని రన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నాకు ఎంత టైం పడుతుంది అనేది తెలియాలా. సో సిస్టమ్ డాట్ కరెంట్ మిల్లీ సెకండ్స్ ఎక్కడ తీసుకొని అండ్ వన్స్ ఈ లూప్ అయిపోయిన తర్వాత నేను ఎండ్ టైమర్ ఎంతో తీసుకొని ఇలా రాయచ్చా అని ఇప్పుడు ఒక్కసారి ఈ స్టేట్మెంట్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటి, మనకి ఆ ప్రోగ్రామ్ యొక్క టైం ఎంతో తెలిసిపోతుంది. మరి దాన్ని టైం కాంప్లెక్సిటీ అంటావు. ఎందుకు అంత ఇంపార్టెంట్, ఏముంది నువ్వు అంత అర్థం కాకుండా ఉండడానికి అని అంటావా? చెప్తా. ఇక్కడంతా 0 మిల్లీ సెకండ్స్ అని వచ్చింది. వాట్ ఇఫ్ నేను ఒక 10,000 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా? జీరో. సరే ఇక్కడ 0 వస్తుంది, ఇంకొంచెం పెంచుతాము. రఫ్లీ ఒక 10 lakhs దాకా రన్ చేస్తున్నా. 8 మిల్లీ సెకండ్స్ వచ్చింది. అండ్
ఇలా కాదు, నేను లాంగ్ పెడతాను, ఈసారి టైమ్స్ అని ఇంకొంచెం పెంచుతాను, ఒకసారి ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేస్తాను. సో ఓవరాల్ ఇక్కడ లాంగ్ పెట్టా కాబట్టి మళ్ళీ ఇక్కడ లాంగ్ పెడదాము టు బి సేఫ్ సైడ్. ఇదంతా డేటా టైప్స్ ఆల్రెడీ కవర్ చేసాం, ఇక్కడ ఇవన్నీ కవర్ చేయము. సి 183 మిల్లీ సెకండ్స్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, నేను ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ రాశాను. నేను ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ రాశాను, అది ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఇక్కడ ఒక టైమర్ పెట్టాను, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ టైం అంతా చెక్ చేశాను. ఇలా చెక్ చేసిన తర్వాత ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే, సో ఇక్కడ బి మైనస్ ఏ చేస్తే నాకు ఎంత టైం పట్టింది మిల్లీ సెకండ్స్లో అనేది వచ్చేసింది కదా. మరి దీన్ని టైం కాంప్లెక్సిటీ అంటావు. ఓకే, సపోజ్ అదే నాకు ఎంత వచ్చింది, 183 మిల్లీ సెకండ్స్ వచ్చింది, ఇది నా సిస్టంలో. ఇప్పుడు ఇదే కోడు లైక్ 1 CR అయితే 1 CR, 10 CR అయితే 10 CR ఇందాక ఎగ్జిక్యూట్ చేసింది, నీ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయి, ఎంత వచ్చిందో చూడు. ఈక్వల్ వస్తుందా? రాదు. ఎందుకు? నీకంటూ ఒక సిస్టమ్ ఉంది, నా సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉంది. సపోజ్ ఇదే క్వశ్చన్ని ఒక ఇంటర్వ్యూలో ఒక ఫర్ లూప్ రన్ చేసావు 10,000 టైమ్స్ లేకపోతే 10 CR టైమ్స్, నీ టైం కాంప్లెక్సిటీ ఎంత అంటాడు, నువ్వేమంటావు? 183 మిల్లీ సెకండ్స్ అంటావు. ఇంకోడు లేదు నాది 100 మిల్లీ సెకండ్స్లో అయిపోయింది అంటాడు. ఇంకోటి వచ్చి 50 మిల్లీ సెకండ్స్ అయిపోయింది అంటాడు. ఇంకోటి వచ్చేసి రఫ్లీ ఒక 5 మిల్లీ సెకండ్స్ అయిపోయింది అంటాడు. మరి ఎవరిది కరెక్ట్? ఇప్పుడు నా దాంట్లో కాబట్టి 183 వచ్చింది, నీ దాంట్లో ఇంకోటి వచ్చింది, మరి వాడి దాంట్లో ఇంకోటి వచ్చింది. ఎందుకు అలా డిఫరెంట్గా వస్తుంది? ఎందుకు డిఫరెంట్గా వస్తుందంటే, నేను వాడేది ప్రాసెసర్ i5 అవ్వచ్చు, నీది i7 అవ్వచ్చు, ఇంకోటిది i9 అవ్వచ్చు, లేదా ఇంకోటి 10 సెకండ్స్ చెప్పినోడు వాడి సూపర్ కంప్యూటర్లో వాడు రాసిన లైక్ ఈ పర్టికులర్ కోడ్ని ఇక్కడ డిఫరెంట్ దాంట్లో రన్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఏమైంది కంప్లీట్గా, నేను రాసిన ఒక అల్గోరిథము లైక్ వాట్ ఎవర్ అల్గోరిథం అయినా కోడ్ అన్నా స్పెసిఫిక్ టు ప్రాసెసర్ బేస్ మీద నా టైం అనేది చేంజ్ అవుతా ఉంది. నా టైం అనేది చేంజ్ అవుతా ఉందా? మరి ఇప్పుడు ఏది కరెక్ట్? ఇందులో ఎగ్జిక్యూట్ చేసిన కరెక్టా, ఇందులో ఎగ్జిక్యూట్ చేసిన కరెక్టా, ఇందులోదా లేకపోతే ఇందులోదా, లేకపోతే ఒక టైం కాంప్లెక్సిటీ ఇందాక చేసిన క్వశ్చన్కి ఎవరన్నా అడిగితే నేను అంతని చెప్పాలి. ఆబ్వియస్గా సూపర్ కంప్యూటర్ స్పీడ్గా ఉంది కాబట్టి ఇదని చెప్పేస్తావా? ఓకే, కరెక్టే, అది స్పీడ్గా ఉంది కాబట్టి అది. మరి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఒక్కొక్క మెషిన్ మీద డిపెండ్ అవుతుంది ఆ ఎగ్జిక్యూషన్ అనేది. కాబట్టి మనం ఎప్పుడు ఏ టైం కాంప్లెక్సిటీ అనేది ఇలా మెషిన్ మీద డిపెండెన్స్ అయ్యే మిల్లీ సెకండ్స్లోనో టైమర్ను చెక్ చేయము. ఓకేనా? అండ్ ఇలా నువ్వు ఏదైతే మెషిన్ మీద డిపెండ్ అయ్యి చెక్ చేసావో దాన్ని ఇప్పుడు దాకా నువ్వు చేసిన ఏదైతే మెషిన్ మీద డిపెండెన్సీ చేసి చెక్ చేసిన కోడ్ని మనము పోస్టీరియరీ అనాలిసిస్ అంటాము. అంటే ఏంటి, నువ్వేదైతే చేసావో అదంతా పర్ఫెక్ట్, 183 వచ్చిందా, 10 వచ్చిందా, 11 వచ్చిందా, అదంతా పర్ఫెక్ట్. కానీ ఇక్కడ టైం దేని మీద డిపెండ్ అయి ఉంది, ఆ CPU లైక్ హార్డ్వేర్ మీద డిపెండ్ అయి ఉంది. హార్డ్వేర్ డిపెండెన్సీ ఉందా? ఓకేనా? అండ్ ఇది జనరలైజ్డ్గా లేదు, డిపెండ్ ఆన్ హార్డ్వేర్. కాబట్టి మనము ఇలాంటి అనాలిసిస్కి వెళ్దాము. అఫ్ కోర్స్ ఇది కరెక్ట్ మెథడ్. ఎందుకు? ఎగ్జాక్ట్ టైం ఎంత చెప్తుంది, ఒక అల్గోరిథంని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జాక్ట్ టైం చెప్తుంది. కానీ మనం దీనికి వెళ్ళం. ఎందుకు? ఇప్పుడు నువ్వు కాబట్టి ఫిక్స్డ్గా సూపర్ కంప్యూటర్కి ఇంత టైం అనేది అలకేట్ చేస్తావు ఈ అల్గోరిథంకి, లేదా ఫ్యూచర్లో ఇంకో అల్గోరిథం వస్తే దానికంటూ హై ఎండ్ కంప్యూటర్కి అలకేట్ చేసేసి రన్ చేసేసి టైం ఫిక్స్ చేసేస్తావు. వాట్ ఇఫ్ ఫ్యూచర్లో అంతకన్నా అడ్వాన్స్గా వచ్చి రన్ అయ్యే సిస్టమ్ వస్తే మరప్పుడు ఉన్నదాని అన్నీ మార్చేసుకుంటూ వెళ్తావా? అప్పటిదాకా మళ్ళీ చేసిన అల్గోరిథమ్స్ అన్నీ రీరన్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకుంటావా? చెప్పడానికి కాదు కదా. సో ఇలా జనరలైజ్డ్గా లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే జనరలైజ్డ్గా అనలైజ్ చేసేసే అప్రోచెస్కి వెళ్తాము. ఈ అప్రోచ్ ఏంటంటే అప్రయరీ అనాలిసిస్. ఇందులో ఏంటి, మీకు మెషిన్ డిపెండెన్సీ మీద
డిపెండ్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ ఎలాంటి సిస్టమ్ మీద నేను i5 మీద రన్ చేశాను, i7 మీద రన్ చేశానా, లేకపోతే ఇంకో సిస్టమ్ మీద ఇంకో సిస్టమ్ మీద డిపెండెన్సీ ఉండదు. ఇక్కడ నువ్వు ఏ అల్గోరిథం రాసినా జనరలైజ్డ్ మేనర్లో దాన్ని అనలైజ్ చేస్తావు. అండ్ ఇది యూనివర్సల్. సిస్టమ్ టు సిస్టమ్ డిపెండెన్సీ ఉండదు. అండ్ మనం ఫాలో అయ్యే అప్రోచ్ కూడా ఎక్కడన్నా ఇదే. మరి ఏంటి ఇది ఫాలో అవ్వన్నావు, ఓకే, మెషిన్ టు మెషిన్ డిపెండ్. మరి ఒక టైం కాంప్లెక్సిటీని ఎలా డినోట్ చేస్తారు? అసలు దీని ఒక టైం ఎంత అని చెప్తే మరి ఎంత అని చెప్పాలి. ఇందాక కాబట్టి డైరెక్ట్గా నాకు 1833 మిల్లీ సెకండ్స్ అని చెప్పాను. మరి ఇక్కడ నేను ఎలా చెప్తా? అంతే కదా. మరి ఇక్కడ నేను ఎలా చెప్తా? యూనిట్స్ అనేది లేదు, ఇక్కడైతే మిల్లీ సెకండ్స్ అనే యూనిట్స్లో చెప్పాను. మరి ఇక్కడ నేను ఏ టైప్ ఆఫ్ యూనిట్స్ని వాడుకొని నేను చెప్పాలి చూద్దాం. ఇది అర్థం కావాలంటే మనం ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఒక్కో దానికి టైం కాంప్లెక్సిటీని ఎలా చేయాలి అని నీకే అవేర్నెస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక మెయిన్ మెథడ్ ఉంది అనుకో. ఈ మెయిన్ మెథడ్లో నాకు ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయి? int a equals to 31, లైక్ సమ్ డిక్లరేషన్ ఉంది, డేటా టైప్ డిక్లరేషన్ ఉంది, అండ్ ఇక్కడ సమ్ ఎడిషన్ కంప్యూటేషన్ ఉంది. ఇప్పుడు ఒకటి చెప్పు, ఈ పర్టికులర్ స్టేట్మెంటు సిపియులో ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? ఒక్కసారేనా? ఎందుకు? సీక్వెన్షియల్ ఆర్డర్లో ఇది ఒక్కసారే కదా ఎగ్జిక్యూట్ అయ్యేది. లైక్ ప్రోగ్రామ్ ఆబ్వియస్గా సీక్వెన్షియల్ ఆర్డర్లో రన్ అయ్యింది, కానీ ఒక్కో స్టేట్మెంట్ ఎన్నిసార్లు రన్ అయ్యింది? ఒకసారైనా ఇక్కడ ఇది. సో ఇది సమ్, అది ఎన్ని యూనిట్స్, ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎన్ని యూనిట్స్ అనేది నేను అడగట్లేదు, ఎన్నిసార్లు రన్ అయ్యింది అని అడుగుతాను. ఒక్కసారి. మరి ఎన్ని యూనిట్స్? సమ్ కాన్స్టెంట్ యూనిట్స్ అనుకుందాము. మరి ఇది కూడా ఒకసారేనా? అంటే ఇక్కడ కూడా సమ్ కాన్స్టెంట్ యూనిట్సే కదా. సో టోటల్గా ఈ మెయిన్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్, లైక్ వాటెవర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే స్టేట్మెంట్స్ కింద అనుకుంటే స్టేట్మెంట్స్. ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 2 స్టేట్మెంట్స్. ఒక్కొక్క స్టేట్మెంట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యింది కాబట్టి ఆ ఒక్కొక్క స్టేట్మెంట్ సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్తో ఎగ్జిక్యూట్ అయ్యింది అనుకుంటున్నాము. సో ఇది మనకి ఓవరాల్గా ఎంత టైం పట్టిద్ది అంటే 2CE. బట్ ఇందాకడ చెప్పినట్టు అప్రియరీ అనాలిసిస్ అనేది జనరలైజ్డ్గా ఉంటుంది. ఇవి అన్ని అప్రాక్సిమేషన్తో మనము డినోట్ చేస్తాము. ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఉండవు, అప్రాక్సిమేటెడ్ ఆన్సర్స్. కాబట్టి నువ్వు 2C అనవు, ఇక్కడ ఓవరాల్గా కాన్స్టెంట్ ఫ్యాక్టర్ అయిపోతుంది. ఈవెన్ 10 స్టేట్మెంట్స్ ఉన్నా కానీ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ అనే అంటాము. క్లియర్? సో ఇప్పుడు ఎవరన్నా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ టైం ఎంత అంటే నువ్వేం చెప్పాలి? కాన్స్టెంట్ అని. ఎందుకు? 2 స్టేట్మెంటే, ఒక్కో స్టేట్మెంట్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, టోటల్ 2 స్టేట్మెంట్స్. కాబట్టి నువ్వు 2C అని చెప్పినా ఓకే, అండ్ అప్రాక్సిమేటెడ్గా కాన్స్టెంట్ అన్న ఒకటే. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు ఏంటో చూడు, ఇక్కడ మళ్ళా రన్ అవుతుంది సీక్వెన్షియల్గా. ఇది సిపియులో ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది? ఒకసారి. ఇది అగైన్ ఒకసారి, ఇది ఒకసారిగా, ఇది ఒకసారిగా. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఇంప్లిసిట్గా సమ్ 4 యూనిట్స్ తీసుకోవచ్చు, సమ్ 4 యూనిట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు, లేదా 4 సైకిల్స్ని, లైక్ వాట్ ఎవర్. లైక్ నేను సిఓఏ పార్ట్ గురించి చెప్పట్లేదు, బట్ ఓవరాల్గా చెప్తున్నా, జనరలైజ్డ్ వేలో చెప్తున్నా. అండ్ ఇక్కడ చూడు, ఎడిషన్ అనేది నువ్వు మెమరీని ఫెచ్ చేసుకొని లేకపోతే మెమరీని రీడ్ చేసుకొని డేటా అంతా ట్రాన్స్ఫర్ అయ్యి సిపియూలోకి ఏఎల్యూ పార్ట్ ఎగ్జిక్యూషన్ అవుతుందా? ఈ ప్రాసెస్ అంతా డైరెక్ట్గా మేబీ ఒక 10 యూనిట్స్ తీసుకోవచ్చు. నేను ఎన్ని యూనిట్స్ గురించి మాట్లాడతా, ఓవరాల్గా ఎన్ని టైము. సో ఈ యూనిట్స్, జనరలైజ్డ్గా ఉన్న యూనిట్స్ కూడా సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ అనుకుంటున్నాను. ఎందుకు నీకు తర్వాత కూడా క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఈ 4 స్టేట్మెంట్స్, ఒక్కోటి ఒక్కసారైనా అంటే ఒక్కొక్కటి ఎన్ని యూనిట్స్ అయినా మర్చిపో, బట్ ఓవరాల్గా 4 ఇంటూ కాన్స్టెంట్స్ అయినా. మరి ఇప్పుడు దీన్ని అగైన్ ఇది కాన్స్టెంట్ ఫ్యాక్టర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ అప్రాక్సిమేటెడ్గా C అని చెప్పచ్చా? ఎందుకు? ఈ కాన్స్టెంట్ వాల్యూస్ని నువ్వు పట్టించుకోకర్లేదు. ఓకే, మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? కాన్స్టెంట్. అదేంటి, నేను చాలా ప్లేసెస్లో చూశాను, బిగ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటారు, బిగ్ ఆఫ్ 1 అంటారు, ఒమేగా ఆఫ్ 1 అంటారు, బిగ్ ఆఫ్ n² అంటారు. మరి నువ్వు ఏం చెప్పట్లా? తెలిసింది. అసలు ఎందుకు బిగో రాయాలి, ఎందుకు 1 అని రాస్తున్నారు, అసలు వర్స్ట్ కేస్ అంటే ఏంటి, బెస్ట్ కేస్ అంటే ఏంటి, ఇవన్నీ నీకు క్లియర్గా తెలుస్తాయి. ఎందుకు రాయాలనేది కూడా నీకు క్లియర్గా చెప్తాను.
ఓకేనా, కంగారు పడద్దు. ఎందుకంటే చాలా మందికి మిత్తు, అసలు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు. ఏదన్నా టైం కాంప్లెక్సిటీ ఎంత అనగానే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్, బిగ్ ఆఫ్ ఎన్ బైనరీ సెర్చ్, బిగ్ ఆఫ్ లాగ్. ఎందుకు చెప్పాలి బిగ్ అనేది, ఎందుకు? క్లియర్ గా చూద్దాం మెల్లగా. సో యా, అండ్ ఈ కూడా అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నా, అందులో పారామీటర్ వస్తుంది n అనేది వస్తుంది. అగైన్ ఇక్కడ ఇనిషియలైజేషన్ ఉంది. ఇది ఎన్నిసార్లు రన్ అయ్యింది సిపియులో? ఒక్కసారేనా? అంటే నేను కాన్స్టెంట్ అనొచ్చా? అండ్ ఇప్పుడు చూడు, నెక్స్ట్ ఏముంది మనకి, ఒక ఫర్ లూప్ ఉంది. ఈ ఫర్ లూప్ లో ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి? 1, ఇది 1, ఇది 1 అన్నావంటే నీకు కాన్సెప్ట్స్ అర్థం కాల, లూప్స్ అర్థం కాల. ఎన్నిసార్లు రన్ అవుతుంది? ఇవి రిపిటేషన్ ఉన్నాయి కాబట్టే కదా, ఇవి రిపిటేషన్ అవుతున్నాయి కాబట్టే కదా నేను ఈ లూప్ లో పెట్టా. అంటే ఇప్పుడు ఒక్కో స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ కండిషన్, ఆ ఇనిషియలైజేషన్ దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే n ఎంతైతే ఇప్పుడు ఒక్కో స్టేట్మెంట్ అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యేది, అవునా కాదా? అంతేనా? మరి ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుద్ది ఒక్కసారి క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ ఇదేనా చెక్ చేసేది, అండ్ నెక్స్ట్ ఈ టర్మినేషన్ కండిషన్. ఇఫ్ ఇన్ కేస్ అది సాటిస్ఫై అయితే ఈ థర్డ్ది, దాని తర్వాత ఈ ఫోర్త్ది, అండ్ అగైన్ 2. ఇంతేనా? 1 2 3 4, అండ్ దెన్ అగైన్ 4 తర్వాత 2 చెక్ చేసిద్ది అని ఈ ఆర్డర్లో వెళ్ళిద్ది. ఇలానేనా ఫర్ లూప్ వర్క్ అయ్యేది? సో ఇప్పుడు దీన్ని ఇంకొంచెం క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది ఓవరాల్ ఫర్ లూప్ లో? ఒక్కసారే కదా. ఎందుకు? పద్దాక i++ తర్వాత i = 1కి వస్తుందా? రావట్లా. అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కాన్స్టెంట్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మరి ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? అయిన ప్రతిసారి. సరే, ఫస్ట్ లోపల స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది లోపల చెప్పు? 1 నుండి n దాకా ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుందా? మరి n ఎంతో అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ n అనేది మనకు ఎంతో తెలియదు కాబట్టి జనరలైజ్డ్ గా మన నేను కూడా దీన్ని n టైమ్స్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ లాగా రన్ అవుతుంది, కాన్స్టెంట్ యూనిట్ టైమ్స్ తీసుకుని రన్ అవుతుందని చెప్పచ్చా? అంటే ఇనీషియల్ గా ఇది లూప్ బయట ఉంటే ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఇప్పుడు ఏంటి, లూప్ లోపల ఉంది కాబట్టి ఎన్నిసార్లు ఉంది అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. అంటే ఇది n టైమ్స్. మరి ఇది కూడా n టైమ్సే కదా. మరి ఇది కూడా n టైమ్సే కదా. మరి ఇప్పుడు ఏమవుతుంది ఓవరాల్ గా ఇక్కడ? ఒక లూపులో ఉన్న స్టేట్మెంట్స్ ఇక్కడ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి? n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఓవరాల్ గా 3n అయ్యింది. అర్థమవుతుందా? ఇందాక కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకు, అది ఒక్కసారే. కానీ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవ్వట్లా, ఆ స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. కాబట్టి ఒక్కో స్టేట్మెంట్ n కాబట్టి 3n రాసాము. అండ్ మళ్ళా చెప్పాను, కాన్స్టెంట్ ఫ్యాక్టర్స్ ని మనం నెగోషియేట్ చేస్తాము, ఎందుకంటే మనం వాడేది అప్రియరీ అంటే అప్రాక్సిమేషన్ అల్గోరిథమ్స్, అప్రాక్సిమేషన్ కింద వేస్తాము. అంటే ఇది ఓవరాల్ గా నేను n అనొచ్చు. అండ్ ఇందుకు నువ్వు n అనేది చెప్తావు. అండ్ మళ్ళీ ఇక్కడ బిగ్ ఆఫ్ n అని ఎందుకు చెప్పలా చూద్దాం, తర్వాత చూద్దాం. యాక్చువల్ గా అవి ఏరియాకి వచ్చిన తర్వాత చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ దట్, లైక్ అప్పటిదాకా దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? n. ఎందుకు? ఈ ఫర్ లూప్ అనేది సిపియులో ఈ ఫర్ లూప్ అనేది n టైమ్స్ రన్ అవుతుంది. మరి ఇంతేనా అంటే ఎగ్జాక్ట్ గా ఇంతే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి కండిషన్స్ కి నువ్వు చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. ఏమైంది? ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎంతసేపు? కాన్స్టెంట్ సేపు. ఓకే, కాన్స్టెంట్ ప్లస్ దాని తర్వాత ఈ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఒక్కసారి. అంటే అగైన్ కాన్స్టెంట్ అనొచ్చా? ఒకసారి రన్ అవుతుంది కాబట్టి సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. దాని తర్వాత ఇది ఎన్నిసార్లు రన్ అయింది? 1 నుండి n దాకా కదా. అండ్ ఇంకోటి కూడా చూడు, దాని తర్వాత n+1 ఇటరేషన్ అప్పుడు కూడా చెక్ చేస్తుంది, బట్ అది ఫెయిల్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్తలేదు. అంటే టోటల్ గా ఆ i<= n అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? n+1 టైం అయినా. నేను దీని గురించి మాట్లాడుతున్నా, n+1 టైం అయినా. అంటే n+1.
అర్థమైంది ఎందుకు +1 వస్తుందో. సపోజ్ 5 అనుకో, n 5 అనుకుంటే i 1 నుండి 4 దాకా నార్మల్ గానే ఉండిద్ది. ఎప్పుడైతే 5 ఉందో 5 <5 ఉండిద్ది, ఎగ్జిక్యూట్ అవుతుంది, లోపలికి వెళ్ళింది. ఎప్పుడైతే i++ అయిందో 6 <5 కాదు అని చెప్పడానికి కూడా ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, అందుకు ఈ +1. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చెక్ చేసేది ఇదేనా. వన్స్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఒక్కోటి ఎన్నిసార్లు n టైమ్స్ అయినా. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ అండ్ దెన్ థర్డ్ స్టేట్మెంట్. n. దాని తర్వాత ఏమైంది, i++కి వెళ్ళింది. మరి ఇది ఎన్నిసార్లు చేసిద్ది, 5 టైమ్స్ ఉన్నా నెక్స్ట్ 6th దానికి కూడా ++ చేస్తుంది కదా. సో ఇక్కడ కూడా ఇక్కడ ఇనిషియల్ కి ఇచ్చేస్తుంది కాబట్టి 6th దానికి ఇచ్చేస్తుంది, ఈ కండిషన్ కి ఇది చేస్తుంది కాబట్టి ఇది కూడా ఓన్లీ n టైమ్స్ మాత్రమే చేస్తుంది. ఎందుకు, ఇనిషియల్ గా ఆల్రెడీ i+1 అనేది వేరేది ట్యాకిల్ చేస్తుంది అండ్ ఇది ఓన్లీ n-1 n టైమ్స్ మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. అండ్ ఇది దీని యాక్చువల్ టైం కాంప్లెక్సిటీ, అంటే ప్రతి స్టేట్మెంట్ కి తీసుకున్న టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు దీన్ని నేను 2cn రాయొచ్చా, దాని తర్వాత 1 2 3 4 5, సో 4n + 1 అని రాయొచ్చా. అండ్ అగైన్ చెప్తున్నా, ఇది సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్, కానీ ఇక్కడ ఇది సమ్ n ఫ్యాక్టర్. ఏది పెద్దది, కాన్స్టెంట్ ఫ్యాక్టర్ పెద్దదా, n టైమ్స్ పెద్దదా, n. ఎందుకు, ఇక్కడ n అనేది హ్యూజ్ నంబర్ అయి ఉండొచ్చు. ఓకేనా. ఏ టైం కాంప్లెక్సిటీ కన్నా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా బ్లైండ్ మిస్టేక్ ఏంటంటే n అనేది చిన్నది, ఒక 10 100 1000 అనుకుంటారు. కాదు, n అనేది నువ్వు మినిమం పెద్దది అని నీ మైండ్ లో ఫిక్స్ అవ్వడానికి 1 trillion అనుకో, లేదా అంతకన్నా పెద్దది అనుకో. సో n అనేది అంత పెద్ద హ్యూజ్ నెంబరు. అప్పుడు ఇక్కడ ఓవరాల్ గా ఏది ఇంపాక్ట్ చేస్తుంది, ఈ 4n ఏనా. ఇక్కడ ఏమంటున్నానంటే కాన్స్టాంట్ ఫ్యాక్టర్ సమ్ 2 యూనిట్స్ కన్స్యూమ్ చేస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఎంత, 2 × 4 2 × c 4. ఇక్కడ n 1 trillion అన్నా అంటే 4 × trillion టైమ్స్ ఏనా. అండ్ ఇక్కడ సమ్ 1. ఇప్పుడు 4 trillion ప్లస్ 4 trillion కి ఒక 5 యాడ్ చేస్తే అందులో మనం ఎలాగో అప్రాక్సిమేషన్ కింద ఇస్తున్నాం కాబట్టి ఇది ఫరక్ పడిద్దా, అసలు అది యాడ్ చేస్తే దానికి ఏమైనా వాల్యూ చేంజ్ అయిద్దా. అఫ్ కోర్స్ ఇన్ డీటెయిల్ గా చేంజ్ అయింది, బట్ మనది ఎలాగో అప్రాక్సిమేషన్ కింద కదా, అది వాల్యూ యాడ్ అయిద్దా. అంటే ఒక 10 CR కి నేను నీకు 0.25 అనేది యాడ్ చేశాను, ఆ 10 CR అనే దాంట్లో డ్రాస్టిక్ గ్రోత్ ఉండిద్దా, లేదు కదా. అంటే నెగోషియేట్ చేసేచ్చా. సిమిలర్ గా అదే నేను చెప్తున్నా, మనం అనేది జనరలైజ్డ్ గా ఓవరాల్ అప్రాక్సిమేషన్కి వెళ్తాము. అంటే ఇప్పుడు ఇది ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి నేను ఓవరాల్ గా 4 అని అనొచ్చా దీన్ని. అండ్ అగైన్ ఈ 4 అనేది కాన్స్టెంట్ ఫ్యాక్టర్ గా నేను ఇప్పుడు n అనొచ్చా. సో ఇందుకు ఈ ఫర్ లూప్ యొక్క ఈ కోడ్ యొక్క కాంప్లెక్సిటీ అనేది n. ఓకే, ఎందుకు సిపియులో ఈ ఫర్ లూపే పదే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఈ రీజన్ వల్లే ఎక్కడ చూసుకున్నా టైం కాంప్లెక్సిటీ అంటే సింపుల్ గా లూప్సే చూస్తారు. ఫర్ లూప్ అయితే లూప్, వాట్ ఎవర్ జనరలైజ్ గా చేయను. సో లూప్స్ చూస్తారు. ఎందుకు, సిపియు ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ లూప్ లో ఉన్న స్టేట్మెంట్స్ పదే ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి అక్కడ సిపియు టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తుంది. ఇందుకే మనము ఓవరాల్ గా లూప్స్ ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి. క్లియర్. ఎందుకు, మిగతా ఆబ్వియస్ గా కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి సమ్ బిగర్ ఫంక్షన్ ప్లస్ కాన్స్టెంట్ అనేది ఆబ్వియస్ గా కాన్స్టెంట్, సమ్ బిగర్ ఫంక్షన్ అది ఇంపాక్ట్ చేయదు కాబట్టి మనం అప్రాక్సిమేషన్ వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం, మల్టిపుల్ క్వశ్చన్స్ చూద్దాము. దాని బేసిస్ మీద నీకు కూడా ఎలా ఒక టైం కాంప్లెక్సిటీ, ఒక అల్గోరిథం కి టైం కాంప్లెక్సిటీ ఎలా రాయాలి, ఎంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది క్లారిటీ వస్తుంది. అని ఇప్పుడు చూడు, ఇక్కడేంటి, అగైన్ ఇది ఒకసారి రన్ అయింది. అని ఇప్పుడు ఇది ఇందాక చెప్పినట్టు చెప్పాలా, అక్కర్లేదు కదా. దో ఇది కాన్స్టెంట్, ఇది ఎన్ చేసిన ఓవరాల్ గా ఇది సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఇంటూ ఎన్ ఏనా. అంటే దీన్ని నేను ఎన్ అని రాయొచ్చా సింపుల్ గా.
ఎందుకు n టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి. మరి ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఇప్పుడు దీన్ని ఎన్నిసార్లు రన్ అవుతుంది అనేది అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడు i 1 నుండి సి, ఇక్కడ ఏమవుతుంది i 1 నుండి n టైమ్స్ రన్ అవుతుంది, j 1 నుండి n టైమ్స్ రన్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ చూడు i ఈక్వల్స్ టు 1 అయినప్పుడు నా j ఎన్నిసార్లు రన్ అవుతుంది, 1 నుండి n టైమ్స్ రన్ అవుతుందా. అంటే ఓవరాల్ గా అగైన్ ఇక్కడ ఒక స్టేట్మెంట్, రెండు ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా అది కాన్స్టెంట్ టైం మీద రన్ అవుతుంది కాబట్టి నేను దీన్ని n అనొచ్చా లేదా, లైక్ ఈ ఫర్ లూప్ ని n అనొచ్చా లేదా, n టైమ్స్. అంటే ఇక్కడ i ఈక్వల్స్ టు 1 అయినప్పుడు j n టైమ్స్ రన్ అవుతుంది, i 2 అయినప్పుడు అగైన్ j మళ్ళా n టైమ్స్ రన్ అవుతుంది, i ఇన్స్టెన్స్ థర్డ్కి వెళ్ళినప్పుడు మళ్ళా j 1 to n రన్ అవుతుంది. అంటే i n అయినప్పుడు j కూడా n టైమ్స్ రన్ అవుతుందిగా. మరి ఇప్పుడు దీని ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఎంత, సి n ప్లస్ n ప్లస్ n ప్లస్ టిల్ n దాకా. మరి ఇది ఎన్నున్నాయి n టైమ్స్ అన్నే కదా నీకు ఉంది. సి n టైమ్స్ లైక్ i 1 నుండి n దాకా రన్ అవుతుంటే ప్రతి 1కి n టైమ్స్ రన్ అవుతుంది. మరి అప్పుడు ఎన్ని టైమ్స్ ఉంటాయి, n ఇంటూ n ఏనా. అండ్ ఎందుకు దీన్ని మనం n స్క్వేర్ అంటాము, 2 ఫర్ లూపులు ఉంటే n స్క్వేర్ బ్లైండ్ గా చెప్పడం కాదు, ఒక్కొక్క ఇన్స్టాన్స్ కి n ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఒక్కొక్క ఇన్స్టాన్స్ కి n టైమ్స్ రన్ అవుతుంది. మరి ఆ i అనే లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, n టైమ్స్. సో n టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి ఒక్కో ఇన్స్టాన్స్ కూడా n కాబట్టి n స్క్వేర్ అని. ఇప్పుడు ఇదేమో n, ఇదేమో లైక్ ఇక్కడ సెకండ్ రాసిన స్నిప్పెట్ ఏమో n స్క్వేర్, ఇదేమో n. మరి దీని ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఎంత చూడు, నేను n ప్లస్ n స్క్వేర్ ప్లస్ అండ్ ఆఫ్ కోర్స్ దీన్ని కూడా ఇక్కడికి యాడ్ చేసుకుంటే సిఈ. ఇప్పుడు n స్క్వేర్ ప్లస్ n ప్లస్ సి ఏది పెద్దది, n స్క్వేర్ ఏనా. అండ్ మిగతా ఆబ్వియస్ గా నేను నెగోషియేట్ చేసేచ్చా లేదా, ఎందుకు ఇక్కడ ఫంక్షన్ టైమ్స్ గ్రేట్ గా ఉంది, ఆబ్వియస్ గా నేను దీన్ని అప్రాక్సిమేషన్ కింద తీసేయచ్చు కదా. అప్పుడు ఇది ఓవరాల్ గా మనకి n స్క్వేర్ అయ్యిద్ది. అంటే కంప్లీట్ గా ఈ కోడ్ అనేది నాకు n స్క్వేర్ టైమ్స్ రన్ అవుతుంది. టైం కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ కోడ్ విల్ బి n స్క్వేర్. ఓకే, అండ్ అగైన్ ఇంకోటి చూద్దాం. ఇలా బోల్డ్ చూద్దాము సో దట్ నీకు కూడా ఈ వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, ఒక్కోటి ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకు అన్నిసార్లు రన్ అవుతుంది అనేది అర్థమైద్ది. అండ్ ప్రతిసారి గుర్తుపెట్టుకో, మనం చేస్తుంది అప్రాక్సిమేషన్ ఎస్టిమేషనే, ఎగ్జాక్ట్ది కాదు. ఎగ్జాక్ట్ది కావాలి అంటే నువ్వు పోస్టీరియరీ అనాలిసిస్కి వెళ్ళాలి, అది ఎవ్వరూ చేయరు ఎందుకంటే జనరలిస్ట్ కాదు కాబట్టి. అండ్ ఇప్పుడు ఇది చూద్దాము, అగైన్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఇంటర్నల్ గా ఒక్కొక్క దానికి వెళ్తా, నేను ఓవరాల్ గా చెప్తున్నా. ఏమైంది ఇక్కడ చూడు, n ఇప్పుడు ఎన్నిసార్లు రన్ అవుతుంది, లైక్ అయ్యి 1 నుండి n/2 టైమ్స్ రన్ అవుతుందంట. మరి ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఎంత టైం కాంప్లెక్సిటీ వచ్చింది, ఏముంది n/2. ఎందుకు, ఇందాకడ n టైమ్స్ రన్ అయింది కాబట్టి n, ఇప్పుడు ఏంటి n/2 టైమ్స్ మాత్రమే ఆ కోడ్ని రన్ చేస్తున్నావు. మరి ఇప్పుడు దీని కాంప్లెక్సిటీ ఎంత, ఇనిషియల్ దీనికి కాన్స్టెంట్ అండ్ ఇక్కడ లోపల n/2 టైమ్స్ రన్ అవుతుంది. అండ్ అగైన్ కాన్స్టెంట్స్ తీసే అంటే n/2 అని ఇక్కడ కూడా చూడు, దీన్ని నేను n ఇంటూ 1/2 అని రాయచ్చా. అండ్ అగైన్ ఇది కూడా కాన్స్టెంటే కదా, 1/2 కూడా ఒక కాన్స్టెంటే కదా. అంటే ఎంత 0.5 ఇంటూ సమ్ n అంటే 0.5 n. అని అగైన్ ఇది కూడా కాన్స్టెంటే కదా. సో దీన్ని నేను కాన్స్టెంట్ ఇంటూ n అని రాయచ్చా, అంటే అగైన్ ఇది కూడా n. సో దీని కాంప్లెక్సిటీ అగైన్ n. ఓకే, నెక్స్ట్ చూద్దాము. అండ్ ఇప్పుడు చూడు n పాస్ చేశాడు, ఓకే. అండ్ అగైన్ ఇది కాన్స్టెంట్. మరి ఇప్పుడు ఇదేంటి n గ్రేటర్ దాన్ 1 అన్నాడు, అంటే n గ్రేటర్ దాన్ 1 అయితే ఈ కోడ్ రన్ చేస్తా ఉన్నాడు. సో n టైమ్స్ రన్ అయిద్దా, అంటే దీనికి కూడా n అని చెప్తే తప్పు. ఎందుకు, n ఎంత ఇచ్చాడు తెలియదు, సమ్ n అని ఇస్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ ఈ n గాని పాజిటివ్ అయితే
పాజిటివ్ అయితే n గ్రేటర్ దాన్ 1 ఆఫ్ కోర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ n ఎంత ఉన్నా కానీ ఇది సపోజ్ ఒక 10 అనుకో 10 గ్రేటర్ దాన్ 1 ఆఫ్ కోర్స్ చెయ్యి నెక్స్ట్ అప్డేషన్ ఉందా లేదు మళ్ళా వెళ్ళు 10 గ్రేటర్ దాన్ 1 ఆఫ్ కోర్స్ లోపలికి వెళ్ళు మళ్ళా అప్డేషన్ లేదు 10 10 10 10 10 10 10 ఇన్ఫైనైట్ టైమ్స్ ఆ కోడ్ రన్ అవుతుంది ఇన్ఫైనైట్ టైమ్స్ ఆ కోడ్ రన్ అవుతుంది అసలు ఆ కోడ్ అనేది టర్మినేషనే కావట్లేదు ఒక ప్రోగ్రాము టర్మినేషనే కాకపోతే దాన్ని అసలు మనం అల్గోరిథం అని ఎందుకు అంటాము ఇనీషియల్ క్లాసెస్లో చెప్పాను ఒక ప్రోగ్రాము అల్గోరిథం అని అనాలి అంటే అది డెఫినెట్గా టెర్మినేషన్ ఉండాలి టెర్మినేషన్ లేకపోతే దాన్ని అల్గోరిథం అనము దాన్ని ప్రోగ్రామ్ అంటాము అండ్ ఇక్కడ ఇది జస్ట్ ఒక ప్రోగ్రామే అంతేగాని ఇది అల్గోరిథం కాదు ఎందుకంటే అల్గోరిథం అనేది సమ్ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం తర్వాత దానికి ఒక టెర్మినేషన్ ఉండాలి అని ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం అనేది ఎన్నన్నా అవ్వని అది 10 years అవ్వని లేకపోతే 20 years అవ్వని లేదా 100 years అవ్వని బట్ దానికంటే ఒక స్పెసిఫిక్ టైం తర్వాత డెఫినెట్గా ఆగిపోయింది అనేది తెలియాలి మనకి మరి ఇది ఇక్కడ ఎప్పుడు ఆగుతుంది 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళ తర్వాత వచ్చిన అది రన్ అయింది కదా అంటిల్ అన్లెస్ నీకు ఆ సిస్టమ్కి పవర్ సప్లై ఉంటే అసలు రన్ అయ్యే లైక్ ఆగే ఛాన్స్ ఉందా లేదు కాబట్టి దీనికి టైం కాంప్లెక్సిటీ ఉండదు ఎందుకు అది అల్గోరిథం కాదు కాబట్టి అది జస్ట్ ఒక ప్రోగ్రాము సో ప్రతి ప్రోగ్రాము అల్గోరిథం అవ్వదు కానీ ప్రతి అల్గోరిథము ప్రోగ్రామ్ అయ్యిద్ది ఓకే అండ్ యా ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మరి దీన్ని ఎలా చూడాలి అగైన్ i ఈక్వల్స్ టు 1 అన్నాం కూల్ అండ్ అగైన్ ఇది కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకు ఒక్కసారి రన్ అవుతుంది కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ చూడు i 1 నుండి ఇనిషియలైజ్ చేశాడు ఎప్పటిదాకా రన్ అవుతుంది n దాకా అంటే i 1 నుండి n దాకా రన్ అవుతుంది కాబట్టి ఓకే ఇది n దీని టైం కాంప్లెక్సిటీ అంతే కదా ఒక్కసారి మళ్ళా దాని అప్డేషన్ చూడు ఎలా అవుతుందో ఏంటి i 1 అయినప్పుడు ఇప్పుడు ఏమంటుంది నెక్స్ట్ ఇటరేషన్కి వాల్యూ ఎంత అవుతుంది 1 into 2 అవుతుంది నెక్స్ట్ 2 less than or equals to n ఆఫ్ కోర్స్ సమ్ n అనేది సమ్ హ్యూజ్ వాల్యూ అనుకుందాము నెక్స్ట్ ఇది ఇంప్లిమెంట్ చేసేసింది లైక్ అది ఎగ్జిక్యూట్ చేసింది నెక్స్ట్ ఏమవుతుంది 2 into 2 అవుతుందా అంటే 2 into 2 నెక్స్ట్ ఇటరేషన్కి చెక్ చేసిద్ది ఆఫ్ కోర్స్ n ఇది అనుకుందాము నెక్స్ట్ ఏమవుతుంది 2 into 2 into 2 అవుతుందా అంటే ఇది సింపుల్గా నేను 2 square అని రాయచ్చా అండ్ నెక్స్ట్ ఇటరేషన్లో 2 cube అవుతుందా అండ్ నెక్స్ట్ 2 power 4 నెక్స్ట్ 2 power 5 నెక్స్ట్ 2 power 6 అండ్ సో అని అలా పోతుంటే ఎట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్టెంట్ తర్వాత సమ్ 2 to the power of k అనేది డెఫినెట్గా ఈక్వల్స్ టు n అవ్వాలి లేదా ఈ గ్రేటర్ దాన్ అన్నా ఇద్దా లేదా సమ్ ఎక్స్టింక్ట్ తర్వాత డెఫినెట్గా అలా ప్రతిసారి పవర్స్ ఆఫ్ అనేది అండ్ దానికంటే ఒక టెర్మినేషన్ కండిషన్ ఉంటుందిగా ఆ కండిషనే లైక్ 2 power k అనేది ఈక్వల్స్ టు n ఇద్దా అవ్వదా అవ్విద్ది కదా అండ్ ఇప్పుడు ఎన్నోసారి అయ్యింది ఎన్నోసారి ఈక్వల్ అయింది ఈ కే సారి రన్ చేస్తున్నప్పుడే కదా అంటే ఇప్పుడు ఈ కే యొక్క వాల్యూ కనుక్కుంటే ఆ వాల్యూనే ఈ కోడ్ ఈ వైల్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది అనే దానికి ఆన్సర్ అర్థమవుతుందా సపోజ్ సింపుల్గా ఐని 1 అనుకుంటున్నా ఇక్కడ 16 అనుకుంటున్నాను ఫస్ట్ ఏమైంది i 1 కాబట్టి 1 less than 16 ఆఫ్ కోర్స్ ఎస్ నెక్స్ట్ ఏమవుతుంది 1 into 2 less than 16 ఆఫ్ కోర్స్ ఎస్ నెక్స్ట్ ఏమవుతుంది 2 square అంటే 4 లైక్ 2 into 2 4 అవుతుంది less than 6 ఎస్ నెక్స్ట్ 4 into 2 ఎస్ less than 6 నెక్స్ట్ 8 into 2 16 ఎస్ less than or equals to 16 ఆఫ్ కోర్స్ దాని తర్వాత 32 less than or equals to 16 కాదు మరి ఇక్కడ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది చూడు 1 2 3 4 5 5 టైమ్స్ అయినా
5 టైమ్స్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది జనరల్గా. అంటే ఇప్పుడు దీన్ని నేను 2 to the power of 4 అని రాస్తే <16 రెండు ఒకటేనా కాదా? అంటే ఇక్కడున్న k టైం +1 కదా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ ఈక్వల్ కూడా పెట్టా కాబట్టి ఈ +1 తీసేయాలి. కానీ మనం చేస్తున్న అనాలిసిస్ ఏంటి? అప్రియరీ అనాలిసిస్. అంటే అప్రాక్సిమేషన్. ఈ +1 -1లు ఇవన్నీ నెగోషియేట్ చేసేస్తావు. ఓవరాల్గా జనరలైజ్డ్గా ఎంత ఉందని మాత్రమే, మేజర్ ఫంక్షన్స్ని మాత్రమే పట్టించుకుంటాము. కాన్స్టెంట్ వాల్యూస్ని అసలు పట్టించుకోము. సో ఇప్పుడు ఇదే ప్రాసెస్లో సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్టెంట్ కేకేకే లైక్ అలా పెరుగుతా డెఫినెట్గా 2 to the power of some k ఈక్వల్స్ 10 అయిద్దా? అండ్ ఇప్పుడు చూడు, దీనికి నేను లాగరిథమ్స్ అప్లై చేస్తే 2 to the power of k లైక్ log n ఏనా? అండ్ సంథింగ్ లైక్ ఎనీథింగ్ 2 to the power of సంథింగ్ అని అంటే నేను దీన్ని అండ్ లాగ్ బేసెస్ 2 కింద అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు నేను log n బేస్ 2 కింద రాయచ్చా? ఇప్పుడు log 2 బేస్ 2 వాల్యూ ఎంత? ఒకటేనా? ఇదంతా లైక్ బేసిక్స్ మ్యాథ్సే, కంగారు పడద్దు. అండ్ ఇప్పుడు ఏంటి? k log n 2 టైమ్స్ ఏనా? అంటే ఈ వైల్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? సింపుల్గా log n టైమ్స్ మాత్రమే రన్ అవుతుంది. n టైమ్స్ కాదు. n టైమ్స్ కాదు. ఎందుకు? ప్రతిసారి నేను 2 పెంచుతున్నాను. ఓకేనా? అండ్ ప్రతిసారి 3 పెంచితే ఏమైంది? సమ్ ఎక్స్టెంట్ తర్వాత సమ్ 3 to the power of k అనేది nకి ఈక్వల్ అయింది. అండ్ అగైన్ అప్లై లాగ్ వాల్యూ ఆన్ బేస్ 3 ఫార్మెట్ కింద. ఇప్పుడు log n3 అండ్ అగైన్ k ఈక్వల్స్ టు లైక్ kని సైడ్కి తెప్పించేస్తే log 3 బేస్ 3 అండ్ నేను log n3 అని రాయచ్చా? అండ్ ఇప్పుడు అగైన్ log 3 బేస్ 3 అంటే సేమ్ వాల్యూస్ అంటే ఆ పవర్ అయినా అప్లికబుల్ అయ్యేది. అండ్ సమ్ k ఇది 1 అయినా అయ్యేది. అప్పుడు నేను ఇక్కడ log n3 అని రాయచ్చా? సో k ఈక్వల్స్ టు log n3 అని రాయచ్చా? ఎప్పుడు i ఇంటూ 3 టైమ్స్ ప్రతిసారి నేను ఎక్స్పెండ్ చేస్తూ ఉంటే. అంటే ఏదన్నా ఒక లూపులో నువ్వు i ఈక్వల్స్ టు i ఇంటూ సమ్ k అని రాస్తే అది log n k టైమ్స్ లైక్ ద బేస్ k ఫార్మెట్ టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, ఇది n టైమ్స్ రన్ అవ్వట్లేదు. రీజన్ ఇది. ఇందుకే ఇలాంటి ప్రాసెసే బేసిక్గా బైనరీ సెర్చ్ లో కూడా జరుగుతుంది కాబట్టి నువ్వు log n అంటున్నావు. అందుకే నువ్వు n అంటలేదు. అండ్ ఇది ఎవరికైతే ఆల్రెడీ సర్చింగ్ ఐడియా ఉందో వాళ్ళకి చెప్తున్నా. అంతేగాని బ్లైండ్ గా అల్గోరిథం రాసేసారు, ఇక్కడ ర్యాండమ్ గా లాగిన్ ఇచ్చేసారు, ఇంకోటి అట్లా కాదు. ఇలాగా ఇంప్లిసిట్ గా ఇలాంటి ఒక ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అక్కడ లాగిన్ అంటున్నారు. ఎందుకు ఎలా అనేది అప్పుడు క్లియర్ గా తెలుసుకుందాము. అండ్ ఇప్పుడు అర్థమైందా ఒక ప్రాసెస్ ని లైక్ ఒక కోడ్ని ఎలా చూడాలో? అండ్ ఇందుకే ఎవరన్నా కానీ లూప్స్ ని మాత్రమే చూస్తారు. మిగతా ఇఫ్ ఎల్స్ కేసెస్, మిగతా చిన్న కేసెస్ పట్టించుకోరు. ఈవెన్ దో ఇఫ్ ఎల్స్ అయినా కానీ ఈవెన్ దో నువ్వు ఇఫ్ ఎల్స్ తీసుకున్నా, ఇఫ్ ఒక కండిషన్స్ రాస్తావు, ఎల్స్ ఒక సెట్ ఆఫ్ కండిషన్స్ రాస్తావు. ఇందులో లూప్స్ లేకపోతే ఎన్ని రాసుకున్నా, 1000 కాదు 1,00,000 స్టేట్మెంట్స్ రాసుకున్నా అది ఒక్కొక్కసారి కదా ఎగ్జిక్యూట్ అయ్యేది. స్టిల్ 1,00,000 ఇంటూ సమ్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్, ఇది కూడా కాన్స్టెంట్ కిందే కదా, ఓవరాల్ గా కాన్స్టెంట్ అనే చెప్తావు. అంటిల్ అన్లెస్ అది లూప్ అయితేనే నువ్వు దాన్ని పట్టించుకోవాలి. ఎందుకు? సిపియు ఆ లూప్ ని ఎక్కువ సార్లు రన్ చేస్తుంది. సిపియు ఎగ్జిక్యూషన్ టైం ఈ పర్టికులర్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. సో దాన్ని మాత్రమే మనము కన్సిడర్ చేస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు, i3 అంట. ఇప్పుడు ఐని 3 దగ్గర నుండి n దాకా రన్ చేస్తున్నాడు. ప్రతిసారి i ఏం చేస్తున్నాడు చూడు, ఇక్కడ i ఈక్వల్స్ టు i ఇంటూ i. బేసిక్ గా నేను ఇక్కడ సింపుల్ గా i² అనొచ్చా? సో i ఈక్వల్స్ టు i² అనొచ్చా ఈజీగా అర్థం అవడానికి? మరి ఇలా రన్ చేస్తుంటే ఇది ఎన్నిసార్లు రన్ అయింది? ఎన్నా లాగ్ ఎన్నా అనేది బ్లైండ్ గా చెప్పేస్తావా? అట్లీస్ట్ ఇప్పుడు నీకంటే ఒక సెన్సెస్ లాగా ఉందా, ఏం చేయాలనేది అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు దాన్ని మ్యాథమెటికల్ గా డిక్లేర్ చేసుకొని ఎలా అవుతుందని చూద్దాము.
సి ఇప్పుడు ఇనీషియల్గా ఐ వాల్యూ ఎంత 3. నెక్స్ట్ ఇటరేషన్కి ఏమైంది 3 into 3 అవుతుందా అంటే నేను 3 square అని రాయచ్చా. ఆ నెక్స్ట్ ఏమవుతుంది చూడు ఇప్పుడు ఐ వాల్యూ 3 square. నెక్స్ట్ ఏమవుతుంది చూడు అఫ్ కోర్స్ ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n అనుకుందాం. మనం జనరలైజ్డ్ స్టేట్మెంట్కి వెళ్ళేదాకా ఇదే వాల్యూ అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇది చూడు 3 square ఇంటూ 3 square లాగేనా అంతేనా. అంటే ఇప్పుడు దీన్ని నేను 3 పవర్ లైక్ సి a power m into b power n ఈక్వల్స్ టు లైక్ a power m plus n అనొచ్చా. అంటే 3 to the power of 4 అనొచ్చా. మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను 2 square కింద రాయచ్చా. అండ్ నెక్స్ట్ ఏమైంది ఈ 3 whole square ఇంటూ 3 whole square కింద రాయచ్చా. అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే నెక్స్ట్ నీకు వచ్చేది ఆబ్వియస్గా 3 cube. దాని తర్వాత 3 to the power of 2 power of 4. దాని తర్వాత ఇలా చేస్తా ఉంటే నీకు ఒక ఎక్స్టెంట్ తర్వాత 3 power 2 power k ఈక్వల్స్ టు 3 power 2 power k ఈక్వల్స్ టు ఈ ఎన్కి మ్యాచ్ అయ్యిద్ది లేదా గ్రేటర్ దాన్ n అయ్యి టెర్మినేషన్ అయ్యిద్ది. బట్ ట్రిగర్ అయితే అవుతుంది కదా. అంటే ఇప్పుడు మరి ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది ఇన్నిసార్లు రన్ అవుతుంది. మరి ప్రాపర్గా తెలియాలి అంటే ఈ కేనే కదా నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయాల్సింది. మరి ఎలా అగైన్ లాగ్ అప్లై చేయి. లాగ్ 3 power 2 power k అండ్ ఇక్కడ లాగ్ n. మరి ఇప్పుడు ఏంటి దేనికి బేస్ అప్లై చేయాలి 3కి అప్లై. ఇప్పుడు ఈ పవర్లో ఉన్నదంతా సైడ్కి వచ్చేసిద్దా. అండ్ దెన్ నేను లాగ్ 3 ఈక్వల్స్ టు లాగ్ n3 అని రాయచ్చా. అండ్ అగైన్ లాగ్ 3 దీని వాల్యూ 1 సో ఇప్పుడు నేను లాగ్ n3 అని రాయచ్చా. సో ఇలా అయిన తర్వాత ఇదంతా రబ్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు నాకేం మిగిలింది 2 to the power of k ఈక్వల్స్ టు లాగ్ n బేస్ 3 ఉంది. అండ్ సరిగ్గా చూస్తే ఇది ఇందాక మెథడ్లోనే ఉందా. ఇందాక 2 to the power of k ఈక్వల్స్ టు n అని ఉంది. బట్ ఇక్కడ లాగ్ n అని ఉంది. ఏదైతే మనకెందుకు ఈ k రావాలి అంటే మళ్ళీ నేను లాగ్ అప్లై చేయొచ్చా. లాగ్ బేస్ 2 to the power of k ఈక్వల్స్ టు ఇప్పుడు లాగ్ బేస్ 2 ఆఫ్ దీనికి లాగ్ లాగ్ n ఇది. ఇందాక కూడా అంతే కదా. ఇక్కడ లాగ్ 2 power k ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఈ n వాల్యూ పెట్టాము. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ఎంత లాగ్ n3 అదే ఇక్కడ పెట్టాను. ఇప్పుడు చూడు ఈ పవర్ లైక్ ఈ పైది సైడ్కి వచ్చేసిద్దా. అండ్ లాగ్ 2 అండ్ దెన్ ఇక్కడ నేను లాగ్ 2 లాగ్ n3 అనొచ్చా. అండ్ ఇక్కడ లాగ్ 2 కామన్ లైక్ లాగ్ 2 బేస్ 2 ఉంటే అది దాని వాల్యూ అనేనా. అంటే k ఈక్వల్స్ టు లాగ్ 2 లాగ్ n3 అనా. అంటే ఈ పర్టికులర్ ఫర్ లూపు లాగ్ n టైమ్స్ రన్ అవుతుంది. అంటే లాగ్ ఆఫ్ లాగ్ n టైమ్స్ అండ్ 2 3. బేసిక్గా నువ్వు ఈ బేసిస్ని కూడా పట్టించుకోకర్లేదు. అల్టిమేట్గా ఇవి కూడా కాన్స్టెంట్ ఫ్యాక్టర్ కింద వెళ్ళిపోతాయి. బట్ నువ్వు దాని గురించి వరి అవ్వద్దు. సో జనరలైజ్డ్గా ఈ కోడ్ ఎన్నిసార్లు రన్ అయ్యింది వైల్ లూపు లాగ్ n లాగ్ ఆఫ్ లాగ్ n. ఓకే క్లారిటీ ఉందా. అండ్ ప్లస్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ 2 కాన్స్టెంట్. అల్టిమేట్గా ఇది కాన్స్టెంట్ కాబట్టి నేను ఓవరాల్గా లాగ్ ఆఫ్ లాగ్ n అనొచ్చా. దీని కాంప్లెక్సిటీ ఇది. నీకు అర్థమవుతుందంటే ఒక ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా దాని టైం కాంప్లెక్సిటీ చెప్తావు, ఏ స్టేట్మెంట్స్ డిపెండ్ అయింది దాని అప్డేషన్ స్టేట్మెంటే బట్టి కదా. 1 నుండి 100 దాకా రన్ చేస్తున్నావు. నేనేమన్నానంటే ఇప్పుడు ఎన్నిసార్లు రన్ అయింది 1 నుండి 100 అంటే ఆబ్వియస్గా 100 టైమ్స్ రన్ అయింది. ఇప్పుడు ప్రతిసారి నేను 2 పెంచుకుంటే వెళ్ళమన్నా. అప్పుడేమైంది ప్రతిసారి 2 పెంచుకుంటే వెళ్తున్నామంటే టోటల్ బై 2 చేసేది అంటే 50 టైమ్సేనా. అంతేగాని బ్లైండ్గా మళ్ళీ 100 అని చెప్తున్నా. నెక్స్ట్ ప్రతిసారి 3 పెంచుకోమంటున్నా. అప్పుడు n/3 టైమ్సే కదా రఫ్గా అయ్యేది. సో సిమిలర్గా కూడా ఇక్కడ కూడా అంతే కదా. ఎన్నిసార్లు అవుతుంది అనేది నువ్వు దాని బేసిస్ మీద కదా నువ్వు ఫర్దర్గా వెళ్ళేది. అర్థమవుతుంది ఎలా ట్యాకిల్ చేయాలో. సో అని ఇప్పుడు
ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ ఏంటి? ఐని 1 నుండి n దాకా రన్ చేస్తున్నాడు. ఓకే. జేని 1 నుండి 5 దాకా రన్ చేస్తున్నాడు. ఓకే. ఇక్కడేముంది? 2 ఫర్ లూపులు ఉన్నాయి. అండ్ లోపల ఫర్ లూప్ ఇంకో దాంట్లో ఉంది. బయటది n టైమ్స్ రన్ అవుతుంది. అంటే n ఇంటూ n. ఓకే. n స్క్వేర్. ఇదే కదా నువ్వు కాలేజీలో చేసే తప్పులు. కరెక్ట్గా క్వశ్చన్ ఏంటి, లోపల అప్డేషన్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా చూడు ఒకసారి. ఐ 1 నుండి n దాకా అవుతుంది, కానీ జే 1 నుండి 5 దాకే అవుతుంది. దానికి అప్డేషన్ చూడు, దాని టెర్మినేషన్ కండిషన్ చూడు. అంటే ఏంటి ఇక్కడ? ఐ 1 అయినప్పుడు జే ఎన్నిసార్లు రన్ అయ్యేది? నేను ఇక్కడ టైమ్స్, జే రన్ అయ్యే టైమ్స్ గురించి చెప్తున్నా. ఎంత? 1ఏనా? ఐ సపోజ్ 2 అయితే జే ఎన్నిసార్లు రన్ అవుతుంది? జే ఈక్వల్స్ టు 1, జే ఈక్వల్స్ టు 2 అండ్ 3 అయినప్పుడు లోపలిది రన్ అయితే రన్ అవుతుంది. అంటే 2 టైమ్స్ అయినా? 2 టైమ్స్. ఐ 3 అయితే జే 3 టైమ్స్. అలా ఐ n అయితే జే n టైమ్స్. మరి టోటల్గా ఎన్నిసార్లు రన్ అవుతుంది? అంటే ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఇదే కదా ఇవన్నీ చేస్తుంది. అంటే ఐ 1 అయినప్పుడు లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఒకసారి, ఐ 2 అయినప్పుడు లోపల ఉన్న స్టేట్మెంట్ 2 టైమ్స్ రన్ అవుతుంది. ఐ 3 అండ్ 4 అండ్ 5 అండ్ 6 అండ్ సో ఆన్. లైక్ ఐ n అయినప్పుడు n టైమ్స్ రన్ అవుతుంది. ఇదేంటిది? సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్సే కదా. ఏంటిది? n ఇంటూ n ప్లస్ 1/2. అండ్ అగైన్ దీన్ని స్ప్లిట్ చేద్దాం. n స్క్వేర్ ప్లస్ n/2. దీన్ని నేను ఎలా రాయొచ్చు? n స్క్వేర్ ప్లస్ n ఇంటూ 1/2 కింద రాయొచ్చా? అండ్ ఇది కాన్స్టెంట్ కాబట్టి నేను n స్క్వేర్ ప్లస్ n అని రాయొచ్చా? అండ్ అగైన్ ఈ n స్క్వేర్ ఏది పెద్దది? n స్క్వేర్ పెద్దది. సో ఓవరాల్గా నేను n స్క్వేర్ అని రాయొచ్చా? ఇలా దీని కాంప్లెక్సిటీ n స్క్వేర్ అయ్యింది. బ్లైండ్గా బట్టి పట్టకు. ఇంటర్నల్గా ఏం జరుగుతుంది దాని బేసిస్ మీద నిజంగా అది n స్క్వేర్ అయితే అప్పుడు రాయి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అని ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. చూడు ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు? అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ అగైన్ -1 + 1 గురించి పట్టించుకోవద్దు. 1 నుండి ఈక్వల్ దాకా అనుకో. అండ్ ఇక్కడ అగైన్ 1 నుండి ఈక్వల్ దాకా అనుకో. ఓకే. ఎందుకు? అప్రాక్సిమేషన్ కాబట్టి నువ్వు ఆ చిన్న -1 + 1 అనేది నువ్వు వరీ అవ్వక్కర్లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 లూప్లు ఉన్నాయి. ఓకే. 2 లూప్లు ఉన్నాయి. సరే n స్క్వేర్. ఇంకా క్వశ్చన్ ఎందుకు? నువ్వు అట్ట n స్క్వేర్ డైరెక్ట్గా చెప్పేసేటట్టయితే ఆలోచించు. ఇప్పుడు దాకా మనం అదే కదా నేర్చుకుంటుంది. దేని మీద డిపెండెన్సీ ఉంది, దేని మీద డిపెండెన్సీ లేదు అనేది. ఓకే. యా అంతే. ఇప్పుడు ఏంటి మరి ఎలా ట్యాకిల్ చేయాలి? ఇప్పటిదాకా ఎలా చేసాము? ఐ 1 నుండి n దాకా వెళ్తుంది. దాని తర్వాత జే ఏమవుతుంది? 1 నుండి 5 దాకా వెళ్తుంది. అండ్ ప్రతిసారి ఏమవుతుంది? జే ప్లస్ ఐ ఇంక్రిమెంట్ అవుతా ఉంది ఈసారి. అంటే ఏమైంది? ఐ 1 అయినప్పుడు జే ఎన్నిసార్లు రన్ అయ్యిద్ది? జే ఎన్నిసార్లు రన్ అయ్యిద్ది? టైమ్స్ ఇక్కడ ఎన్నిసార్లు రన్ అయ్యిద్ది అనేది చెప్తున్నా. ఇక్కడ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఆఫ్ కోర్స్ ట్రూ, లోపలికి వెళ్ళింది. నెక్స్ట్ +1 చేసింది. ఎందుకు? ఐసి 1 + 1 2. సో అది కాదు, అంటే ఒకసారి ఐ 2 అయింది. ఇప్పుడు ఏంటి? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ కోర్స్ ఎస్. నెక్స్ట్ ఏమవుతుంది? అదే ప్లస్ ఐని అంటే +2ని యాడ్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమైంది? ఒక్కసారి మాత్రమే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? జేలో అదే జేకి ప్లస్ ఐని యాడ్ చేస్తున్నావు, ఎక్సీడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది చూడు, 3కి ఈ ఇన్స్టెన్స్ క్లియర్గా చూద్దాం. ఐ 3 అవుతుంది, జే 1 అయింది. 1 అయినప్పుడు లోపల ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది ఒకసారి. నెక్స్ట్ ఏమవుతుంది చూడు, జే ఈక్వల్స్ టు జే ప్లస్ ఐ. ఎంత జే ఇప్పుడు? 1. 1 + 3 ఎంత? 4. ఇప్పుడు జే 4 అయింది. సో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కాదు, మళ్ళా ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యింది. అంటే నెక్స్ట్ 4 కూడా అంతేనా? అంటే నెక్స్ట్ ఇలా n దాకా 1ఏనా? మరి ఇప్పుడు చూడు ఏమయ్యింది?
ఎన్ టైమ్స్ ఆఫ్ ఐకి ఒక్కొక్కసారి మాత్రమే లోపలిది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎన్. అంతేగాని 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా, నాకు ఇది ఎన్ స్క్వేర్ చెప్పేస్తా అంటే కాదు. సి ఇక్కడ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఆలోచించు. ఒక్కొక్క ఇన్స్టెన్స్ ఆఫ్ ఐకి లోపల ఉన్న జే మ్యాటర్ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఐ అనేది ఎన్ని సార్లు అవుతుంది, ప్రతి ఎన్కి ఒక్కొక్కసారి మాత్రమే లోపల ఉన్న ఫర్ లూప్ రన్ అవుతుంది అంటే n టైమ్స్ 1 n. సో దీని కాంప్లెక్సిటీ n. మరి ఇప్పుడు ఇదే క్వశ్చన్కి ఇక్కడ ఎన్ కాదు ఐ కాదు ఎన్ పెట్టా, లైక్ ఎన్ కాదు ఐ కాదు ఎన్ పెట్టా. ఎన్ పెడితే ఇప్పుడు ఏమైంది చూద్దామా? నువ్వు సాల్వ్ చేయి, దాని తర్వాత ఇది ఎలా వచ్చిందో చూడు. సి ఐ 1 అయినప్పుడు జే ఎన్ని టైమ్స్ రన్ అయిద్ది? ఎన్ని టైమ్స్ రన్ అయిద్ది? ఎన్ టైమ్స్ దాకా రన్ అయిద్ది. సి జే అనేది ఎప్పుడు 1 to n. కానీ ప్రతిసారి జే ఏమవుతుంది? జే ప్లస్ ఐ అప్డేట్ అవుతుంది. ఒక్కసారి ఇందాకటి చూద్దాం. సపోజ్ 100 టైమ్స్ నాది రన్ చేయాలి అని అంటే, 1 నుండి 100 దాకా రన్ చేయాలి అంటే ప్రతిసారి నేను 2 అప్డేట్ చేయన్నా. అప్పుడు ఏమైద్ది? 100 టైమ్స్ రన్ అయిద్దా? లేదు కదా. ప్రతిసారి 1, 3, 5, 7 అని ఇలా పెంచుకుంటా పోతే దాని మీనింగ్ ఏంటి? 100ని బై 2 టైమ్స్ చేస్తున్నట్టేనా? అన్ని టైమ్స్ కదా ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఎవ్రీ టైము 4 పెంచాను, అప్పుడేంటి 100/4 చేస్తేనే కదా అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేది. క్లియరా? మరి ఇప్పుడు ప్రతిసారి జేకి ఐ టైమ్స్ పెంచుకుంటా వెళ్తే ఈ జే లూప్ అనేది 1 to n టైమ్స్ రన్ అవ్వాల్సింది. ప్రతిసారి జే ఈక్వల్స్ టు జే ప్లస్ ఐ టైమ్స్ పెంచుకుంటా వెళ్తే మరి ప్రతి జే ఇన్స్టాన్స్ లైక్ జే ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? n/i టైమ్స్ అయినా? అవునా కాదా? అంతేనా? మరి ఇప్పుడు n 1 అయినప్పుడు n/1 టైమ్స్ రన్ అవుతుంది, ఐ 2 అయినప్పుడు n/2 టైమ్స్ రన్ అవుతుంది, ఐ 3 అయినప్పుడు n/3 టైమ్స్ రన్ అవుతుంది, ఐ 4 అయితే n/4 అండ్ సో ఆన్. ఐ n అయినప్పుడు ఇది n/n టైమ్స్ అయినా కాదా? క్లియరా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాము. సి ఇప్పుడు ఇక్కడ ఏంటి? n/1 ప్లస్ n/2 ప్లస్ n/3 ప్లస్ n/4 అండ్ సో ఆన్ n/n. ఇప్పుడు ఈ మొత్తం మీద నేను n కామన్ తీర్చా లేదా? అప్పుడు ఏంటిది? ఇది 1/1, 1/2, 1/3, 1/4 అండ్ సో ఆన్ 1/n అని రాయచ్చా? ఇదేంటిది? సింపుల్గా ఇది లాగరిథమిక్ సిరీస్. అది అంటే ఇది n ఇంటూ log n ఏనా ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే? సో ఓవరాల్ గా ఏమైంది? నీ టైం కాంప్లెక్సిటీ n log n అయ్యింది. సో ఇప్పుడు n ఇందాకడ j లెస్ దాన్ లైక్ ఇక్కడ i బదులు లైక్ n బదులు i పెడితేనేమో నీ టైం కాంప్లెక్సిటీ n వచ్చింది. అదే n పెడితేనేమో n log n వచ్చింది. చూడు ఎంత చిన్న వేరియబుల్ మార్చాను అంతే, కానీ ఎంత డ్రాస్టిక్ గా చేంజ్ వచ్చింది. సో అంతేగాని బ్లైండ్ గా 2 ఫర్ లూపులు వాడారు, n², 3 వాడితే n³ 4 వాడితే n⁴ కాదు. లోపల ఏం జరుగుతుంది దాన్ని బట్టి నువ్వు అసంప్షన్ చేసుకోవాలి, దాన్ని బట్టి మాత్రమే నీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూద్దాము. సి ఈ ఐ హోప్ లైక్ ఇప్పటికీ నీకు టైం కాంప్లెక్సిటీ అంటే అలా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఒక క్లియర్ ఐడియా ఉండాలి. ఓకే, అని ఇప్పుడు ఈ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు చూడు, ఫర్ ఐ అనేది అగైన్ సి ఈ చెన్షన్ పట్టించుకోవద్దు, 1 నుండి n దాకా అనుకుందాము. ఐ అనేది 1 నుండి n దాకా, అండ్ అగైన్ ఇక్కడ కూడా 1 నుండి ఈక్వల్ కేస్ దాకా అనుకుందాము. ఇప్పుడు ఏంటి? సి ఐ ప్రతిసారికి ఇఫ్ n మాడ్యులో 2 ఈక్వల్స్ 2 అయితే ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఇలా నీట్గా ఆలోచిస్తున్నావా? స్టిల్ ఓకే, ఓ ఫర్ లూప్ ఇచ్చేసాడు, ఓకే ఇఫ్ ఉంది సరే, దాని లోపల ఫర్ ఉంది,
ఓకే, బాగానే ఉంది. అంటే ఫర్ లోపల ఇఫ్ ప్రతిసారి ట్రిగర్ అయిపోయింది 2 ఫర్ లోపలనే ఓకే n స్క్వేర్. ఇంకా అదే స్టేజ్ లో ఉన్నావా? మారుతున్నావు కదా, లైక్ ఎలా చూడాలో అర్థమవుతుంది కదా. సో యా, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వు కరెక్ట్ గమనిస్తే ప్రతి ఇన్స్టెన్స్ ఆఫ్ ఐకి ఈ ఇఫ్ ట్రూ అయితేనే ఈ లోపల ఉన్న ఫర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేగాని బ్లైండ్ గా ఫర్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. సో లోపల ఉన్న జే ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేయాలా లేదనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇఫ్ కండిషన్ మీద. మరి ఆ ఇఫ్ కండిషన్ కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? ఎన్ను మీద. చూడు, అయ్యి కాదు, అక్కడ ఎన్ను రాశాను. మరి ఇప్పుడు ఏంటి చూడు, అయ్యి 1 నుండి n దాకా రన్ చేస్తే ఈ ఈక్వల్ కూడా అని ఇక్కడ 1 ఇవి ఉన్నాయి అనుకో. సో ఇప్పుడు ఏమైంది చూడు, ప్రతిసారి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐ వాల్యూ ఇక్కడ నేను ఎంతో కంపేర్ చేస్తున్నా లేదా? ఆ పాయింట్ క్లియరా కదా? ఫస్ట్ చెప్పు. ఓకే, ఇప్పుడు చూడు, అంటే నేను ప్రతిసారి ఐతో కంపేర్ చేయట్లా, ఎంతో కంపేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ n గాని డివిజిబుల్ బై 2 అయితే, అంటే విచ్ ఇన్ ద సెన్స్ n ఈవెన్ అయితే లోపల ఉన్న స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేయి. n ఈవెన్ కాకపోతే దాని మీనింగ్ ఏంటి? లోపల ఉన్న స్టేట్మెంట్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ కాదు కదా. ఒక ఎగ్జాంపుల్ తో చేద్దాం ఈ ప్రాబ్లము. n10 అన్నాను. n10 అంటే ఇప్పుడు ఏంటి, సపోజ్ చిన్న నంబర్స్ తీసుకోవద్దన్నా నేనే, ఇంత పెద్ద నెంబర్ ఉంది అనుకో. ఇప్పుడు ఏంటి, ఐ 1 నుండి ఆ 10th లైక్ 1 lakh దాకా ఉంటే 1 lakh దాకా వెళ్ళి ఇప్పుడు ఆ 1 lakh టైమ్స్ ప్రతిసారి నాకు ఈ వాల్యూ ట్రూ అయిద్దా? ఈ వాల్యూ ట్రూ అయిద్దా? రిటర్న్ అయింది కదా. అంటే 1 నుండి n దాకా ప్రతిసారి ట్రిగర్ అయ్యి నేను లోపల అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎన్నిసార్లు? n టైమ్స్. j 0 నుండి లెస్ దాన్ n అంటే n టైమ్స్ దాకా. అంటే ప్రతి ఇన్స్టెన్స్ ఆఫ్ ఐకి నేను n టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎందుకు? ఫర్ లూప్ ట్రిగర్ అయింది కాబట్టి. దీని డేటా ఎంత? n స్క్వేర్ అనా? ఎందుకు? ప్రతి ఇన్స్టెన్స్ ఆఫ్ ఐకి n, అంటే ఎన్ని టోటల్ ఐస్ ఉన్నాయి? n టైమ్స్ ఉన్నాయి. అంటే ఒక్కోదానికి n కాబట్టి n, టోటల్ గా n స్క్వేర్. ఇప్పుడు ఇదే ఎన్ని నేను ఆడ్ కింద అనుకుంటున్నాను. ఇక్కడ సింపుల్ గా చిన్నది రాస్తున్నాను. చిన్నది రాశాను, నువ్వు n చిన్నది అనుకోవద్దు. ఇప్పుడేమైతే చూడు, 1 నుండి 5 దాకా ఐ రన్ అవుతా ఉంటే ఏ ఒక్కదానికి కూడా ఈ ఇఫ్ ఎల్స్ అనేది ట్రిగర్ అవ్వదు. అంటే ఐ 1 2 3 4 5 అయితే 1 అయినప్పుడు n మోడ్యులో 2 కాదు, అంటే 5 మోడ్యులో 2 ఈక్వల్స్ టు ఈవెనా? కాదు, ఎగ్జిక్యూట్ అవ్వట్ల లోపల ఉన్న ఫర్ లోపు. 2ది ఎగ్జిక్యూట్ అవ్వట్ల, 3ది ఎగ్జిక్యూట్ అవ్వట్ల, 4 ఎగ్జిక్యూట్ అవ్వట్ల, 5 ఎగ్జిక్యూట్ అవ్వట్ల. కానీ ఈ కండిషన్ ఇఫ్ ఎల్స్ చెక్ చేయడానికి అంత కాన్స్టెంట్ టైం అని ఇక్కడ n టైమ్స్ ఉంది అనుకున్నాము. అంటే ఎప్పుడైతే n వాల్యూ ఆడ్ అయిద్దో n టైమ్స్ లూప్ రన్ చేస్తున్నా లోపల నాకు ఒక్క కాన్స్టెంట్ ఫ్యాక్టర్ వర్క్ మాత్రమే జరుగుతుంది. ఇది n టైము. అండ్ కరెక్ట్ గా జాగ్రత్తగా అండ్ ఇందుకే ఇలా నీకు ఒక పర్టికులర్ ఇన్పుట్ బేసిస్ మీద ఒకసారి n స్క్వేర్ వచ్చింది, ఒకసారి n వచ్చింది. అండ్ దీనినే నేను బెస్ట్ కేస్ అంటాను. అండ్ దీనిని నేను ఒక అల్గోరిథం ని వర్స్ట్ కేస్ అంటాను. అంతేగాని ప్రతి దానికి n అనేది ఒక 1 trillion అని పెట్టేసుకుంటే వర్స్ట్ కేసు, n అనేది 10 పెట్టేసుకోగానే ఇది బెస్ట్ కేసు కాదు. బెస్ట్ కేసు వర్స్ట్ కేసు అనేది n చిన్నది పెద్దది అనే నెంబర్ మీద డిపెండ్ అవ్వదు. లైక్ చిన్న నెంబర్ పెద్ద నెంబర్ అనేది కాదు. బెస్ట్ కేస్ వర్స్ట్ కేస్ అనేది ఆ n యొక్క ఇన్పుట్ ఫ్యాక్టర్ మీద నా అల్గోరిథం ఏమన్నా చేంజెస్ ఇస్తుందా, చేంజెస్ ఇచ్చిన తర్వాత ఏమన్నా ఆ కంప్యూటేషన్ ఫంక్షన్స్ వ్యారీ ఉందా, అలా వ్యారీ అయ్యి మల్టిపుల్ అవుట్పుట్స్ నాకు వస్తుంటే అందులో ఉన్న లీస్ట్ గా తొందరగా టెర్మినేట్ అవుతున్న కేసెస్ ని మనం బెస్ట్ కేస్ అంటాం.
అందులో వర్స్ట్గా జరిగే ప్రాసెస్ని వర్స్ట్ కేస్ అంటాము. గుర్తు పెట్టుకో, ఇది 90% ఆఫ్ ద పీపుల్ ఇక్కడ మిస్టేక్ చేస్తారు. అండ్ ఇది కానీ నేను చెప్పింది నిజమైతే నువ్వు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, డెఫినెట్గా కామెంట్ చేయి. ఓకే, సో ఇది వర్స్ట్ కేస్ అంటే, అండ్ ఇది బెస్ట్ కేస్ అంటే. అంతేగాని ఒక కోడ్ని N10 పెట్టేరా, N10 పెట్టేస్తే తొందరగా రన్ అయిపోయింది కోడు, కాబట్టి ఇది బెస్ట్ కేసు. N ఇప్పుడు ఒక 1000 10,000 పెట్టావు అనుకో, లేట్గా రన్ అయింది, కాబట్టి ఇది వర్స్ట్ కేసు కాదు. ఏ సార్ట్ ఆఫ్ ఇన్పుట్ మీద నాకున్న కోడ్ తొందరగా టెర్మినేషన్ అయ్యిద్ది. ఇక్కడ N ఈవెన్ అయ్యింది కాబట్టి, లైక్ N ఆడ్ అయ్యింది కాబట్టి తొందరగా టెర్మినేషన్ అయ్యింది, అని దీన్ని బెస్ట్ కేస్ అంటాము. అండ్ ఇక్కడ N ఆడ్ అవ్వడం వల్ల, ఒక్క ఫ్యాక్టర్ ఆఫ్ N వల్ల ఇక్కడ పదే రన్ అవుతుంది, కాబట్టి ఇది వర్స్ట్ గా బిహేవ్ చేస్తుంది ఆ కోడ్. క్లియర్? సో యా, అండ్ నెక్స్ట్ వీడియోలో మనము సేమ్ ఇలాగే ఆ బిగో అంటే ఏంటి, అసలు ఒమేగా అంటే ఏంటి, టీటా అంటే ఏంటి అనేది ఇంకా క్లియర్గా తెలుసుకుందాము. అండ్ ఇప్పటికన్నా నీకు అసలు టైం కాంప్లెక్సిటీని ఎలా కంప్యూట్ చేయాలి, అండ్ బెస్ట్ కేస్ అంటే ఏంటి, అండ్ వర్స్ట్ కేస్ అంటే ఏంటి అనేది నీకు తెలియ, అట్లీస్ట్ మినిమం ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ లైక్ ఈ వీడియో కానీ నీకు హెల్ప్ అయితే డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.